హాయ్ అండి, హ్యాపీ సండే. ఈరోజైతే ఆదివారం మినీ బ్లాగ్ అయితే తీసానమాట. ప్రతి సండే బోర్ల అమ్మే అక్క అయితే వచ్చిందనమాట. అందరిలాగా చాలా చాలా రేట్లు చెప్పదనమాట. కొంచెం ఎక్కువ చెప్పిద్ది, మనకైతే రిజబుల్ అంటే మనం తీసుకునే రేట్కే ఇచ్చిద్ది అనమాట. చాలా మంచిగా తీసుకొచ్చిగా ఉండిద్ది అనమాట. బోర్లు అమ్మే వాళ్ళు అయితే ఇలా ఇల్లంతా తిరుగుతారు కదా, వాళ్ళకైతే పర్ డే ఒక 500 వస్తాయో రావో అని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే మనం బేరం చేసేది 10-20 కదండి, మనలాంటి వాళ్ళు కూడా. ఇదైతే ఆమె అయితే వచ్చిందనమాట. నేనైతే ఇంట్లోకి ఈరోజు లైసాక మినీ బ్లాగ్ అయితే మా వాడే చుచ్చిపోసి ఉంటాడు. బొందైతే అమ్మాయి అయితే బయట అయితే ఎండేసిందనమాట. గేసమమ్మ మా ఏమో మళ్ళీ ఇంకేయో తీసుకుంటున్నారు. మేమైతే స్క్రబ్బర్ ఒకటే తీసుకున్నాం. గిన్నెలు కడుక్కుంటాక ఒకటి లేదని అయితే దానికి కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు. కొంతమంది అయితే బోర్ల దగ్గరికి కూడా కొనరు కదా, మనలాంటి వాళ్ళు అన్నీ ఇల్లంటి వచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాం కదండి. మీరు కూడా ఆమె అయితే మా వారు కూడా వీడియో చూస్తారమ్మా నన్ను తీమాకైతే చెప్తుంది. ఈ వీడియో అయితే నాకైతే ఎక్క చెప్తుంది అనమాట. కొంతమంది అయితే ఇల్లంట అమ్మడానికి వస్తారు కానీ వాళ్ళు ఎక్కిన గుర్రం అయితే దిగరనమాట. కానీ ఎక్క మనకి తీసుకునే విధంగా అయితే రేస్ట్ అయితే ఇచ్చిద్దనమాట. మేమైతే 100 పీస్ తీసుకున్నాం. గేసమ్మ అమ్మ ఎవరు వచ్చిన అయితే పోనిదనమాట. మెల్లో దండ ఎప్పుడు తీసుకునిద్ది. ఆమె అయితే 100 రూపాయలు. ఈరోజు అమ్మ వచ్చేసి అన్నం వండుతుంది. సండే కదా, పప్పులోకి అప్పడాలు అయితే వేపుతుంది అనమాట. నేను మా బాబుకి ఇంజక్షన్ చేశారు, ఫీవర్ వచ్చింది లైట్గా. తినకూడదు కదా మనం అయితే నాన్ వెజ్. అందుకనే నాన్న నువ్వు తినకాడికి ఎందుకులే అని నాన్న తీసుకురాడనమాట. ప్రతి వారం కూడా మాకు నచ్చింది తెచ్చుకొని అయితే మా నాన్న సొరుగులో డబ్బులు పెట్టి వెళ్తారనమాట. ఇవైతే బట్టలు ఈరోజే సూట్కేసి అక్కడైతే ఎండేసింది. ఈరోజు కొంచెం మార్నింగ్ మనకైతే వానదేవుడు కలిగించాడు కదా, అన్నం అయితే పొంగిపోతుంది. పప్పు అయితే పోపు పెట్టేసిందమ్మ. నానైతే ఇంట్లో టీవీ చూస్తున్నారనమాట. మా అమ్ముడు అయితే పడుకుంది. ప్రతిరోజు మీ అమ్మ కూడా ఈ పొయ్యి దగ్గర దిగేలాకైతే నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అమ్మ అయితే పొయ్యి అయితే అంటించేసింది అనమాట. ఇదైతే మంచిగా వండుతుంది ప్రతిరోజు. ఒకరోజు అయితే అగ్గిపెట్టెలు అయిపోయిన రోజులు కూడా ఉంటాయండి. అంటే చిరుకుంటే ఈజీ అయిపోయింది, కానీ అప్పుడప్పుడు ఇలాగా తిట్టించుకుంటూ ఉంటాను అనమాట. కొంచెం అమ్మ అయితే ఇంకా పొలలు పెడుతుంది, మండుతుంది అంటుకోవాలని. ఎండ కూడా అంటే 9:30 అలా అయిద్దేమో మేబీ నేను అనుకుంటాం. పొయ్యంటి చేసింది. మా జున్ను అయితే బయట పొక్కుంది, దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. గిన్నెలు అయితే శనగగింజలు అయితే వేయించినవి ఉన్నాయి చట్నీకి, అవి అయితే వేసుకొని తింటున్నాడు. పొయ్యి అయితే ఇలా క్లైమేట్ అయితే ఇలా ఉంది, వాన అయితే రావట్లేదండి పొద్దున్నే. పొయ్యి అయితే అంటించేస్తుంది. ఇక్కడైతే జున్నుకి ముసురు కదా, తలనైతే హెడ్ బాత్ అయితే చేయలేదని తలకైతే అమ్మ పోస్తుంది ఇక్కడ మా ఓడికి. ఫస్ట్ జున్నుకి అయితే పోసేసింది. నీలకాగైతే మా చిటితలకి వేసింది. ఇక్కడైతే నేను వచ్చేసి గోంగూర కట్ చేస్తున్నానండి. అదైతే అమ్మ ఇల్లమ్మట ఒక కట్ట 15 రూపాయలు చొప్పున అయితే తీసుకుంది. ఒక కట్ట అవి బతుకుతాయి లేవని అయితే పెట్టిందనమాట. అవి అయితే బతికి చక్కగా మంచిగా మళ్ళీ ఆకులు కూడా వాటికి వచ్చినాయి. ఎక్కువ పెడితే ఇంకెక్కువ గోంగూరే వచ్చేదేమో. ఇదైతే పప్పులో వేస్తుందంట అమ్మ. నేనైతే నేను కోసుకుంటున్నాను. ఇదైతే నా షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి. మన చిన్న ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈ గోంగూరని కొంచెం చింతచిగురు కలిపి పప్పులో అయితే అమ్మేసిందనమాట. చల్లమిరపకాయలు కూడా వేపింది నంచుకొని తింటాకి. వీటిలో పనికొచ్చే గోంగూర కొన్ని హోల్స్ కూడా వచ్చినాయి, అంటే బొక్కలు అంటారు కదా, అవి కూడా వచ్చినాయి. చూసి వేసుకునిద్ది పప్పులోకి. ఇదైతే వచ్చిందనమాట. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.